వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క చర్చించారు. ములుగు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మేడారంలోని పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారని, వనదేవతల వద్ద జరిగిన అభివృద్ది పనులను పరిశీలించి కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయం సహా పలు అభివృద్ది పనుల ప్రారంభానికి సీఎం చేతుల మీదుగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, మరి అదేవిధంగా ఇంకా కేంద్రీయ విద్యాలయం కానీ, ఇక్కడ 145 కోట్లతోటి పొట్లాపురం లిఫ్ట్ కానీ, మరి కరకట్ట పనులు కానీ, ఇట్లా చాలా పనులు ముఖ్యమంత్రి గారి రాక కోసం మేము ఆపడం అంటే పనులు జరుగుతున్నాయి. బట్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ మేము వేయలేదు. వారి చేతుల మీదుగా ఈ చాలా పనులను ఫౌండేషన్ వేయించేటువంటి కార్యక్రమం కూడా మరి ఉన్నది. కాబట్టి ఒకే రోజు అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. సాయంత్రం ఇక్కడ వచ్చి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి హ్యామ్ ప్రోగ్రాం పనులను కావచ్చు, జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులను కావచ్చు, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించడం జరుగుతుంది. కాబట్టి మరి వారి రాక సందర్భంగా కూడా మేము చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారి అధ్యక్షతన డిస్కస్ చేసుకోవడం జరిగింది.